I'm Dr. Raju, chest physician, consultant pulmonologist, Apollo Hospitals, Kakinada. As a pulmonologist, Apollo Hospitals lo ఊపిరితిత్తుకు సంబంధించిన వ్యాధులతో సమస్యలతో వచ్చిన వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు ట్రీట్మెంట్ గురించి. ఈ ఊపిరితిత్తుకు సంబంధించిన లక్షణాలు, వ్యాధుల లక్షణాలు ముఖ్యంగా దగ్గు, ఆయాసం, ఛాతీ పట్టేయడం, పిల్లి కూతల కింద రావడం, ఇంకా దగ్గులో రక్తం పడడం, తరచుగా జ్వరం రావడము, బరువు తగ్గిపోవడం, ఇలా చాలా సమస్యలతో పేషెంట్స్ ఈ పల్మనాలజీ డిపార్ట్మెంట్కి వస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఈ కొన్ని రకాల ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు అంటే వ్యాధులు, ఒకటే ఉబ్బసం అంటే ఆస్తమా అంటారు, బ్రాంకియల్ ఆస్తమా అంటారు. అలాగే ఊపిరితిత్తులు టీబీ, ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయ వ్యాధి ఒకటి. అలాగే ఇంకా న్యూమోనియాస్ అని, ప్లోరల్ ఎఫ్యూజన్స్ అని, ఇలాంటి రకరకాల సమస్యలతో, రకరకాల డిసీజెస్తో పేషెంట్స్ తరచుగా అపోలో హాస్పిటల్కి రావడం, పల్మనాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ట్రీట్మెంట్ గురించి వస్తూ ఉంటారు. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది మెయిన్గా పేషెంట్స్ తరచూ దగ్గు, చాలా కాలంగా దగ్గు తగ్గుతా లేదని సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ అన్ని జబ్బుల్లోనే ఇదే రావచ్చు. ఈ అన్ని జబ్బుల్లో కంటే ముఖ్యంగా ఆస్తమా, ఈ ఉబ్బసానికి తరచుగా దగ్గుతో బాధపడుతూ ఉంటారు. ఉబ్బసం అంటే ఏంటి? ముఖ్యంగా ఈ టాపిక్ ఈరోజు మనము ఉబ్బసం గురించి కొంచెం డిస్కస్ చేద్దాం, నేర్చుకుందాం. ఉబ్బసం ఇది ఒక దీర్ఘకాలికమైన సమస్య, ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలికంగా ఉండే ఒక వ్యాధి. ఇది ఊపిరితిత్తుల్లోని శ్వాసకోశ నాళాలు ఉంటాయి, అంటే ఎయిర్వేస్, దీనికి సంబంధించిన డిసీజ్, దీనికి ఎఫెక్ట్ అయిన డిసీజ్ని ఉబ్బసం అంటారు. ఈ ఉబ్బసం లక్షణాలు ఉన్న పేషెంట్స్ తరచుగా దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, ఛాతీ పట్టేసేయడం, అలాగే వాతావరణ మార్పుల వలన మారగానే వాళ్ళు ఈ సిమ్టమ్స్ పెరుగుతూ ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే వరల్డ్ వైడ్ 150 మిలియన్ ప్రజలు ఈ ఉబ్బసం అనే వ్యాధితో సఫర్ అవుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అది ఇండియాలో దాని సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇది ఇయర్కి పెరుగుతూ వస్తూ ఉంది. ఈ ఉబ్బసం అనేది ఇయర్కి పెరగడం అనేది అంత మంచి విషయం కాదు అది. ఎందుకంటే డిసీజ్ కంట్రోల్ చేయలేకపోతున్నట్టున్నారు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇంత ఇయర్కి పెరిగిపోవడం అంటే బికాజ్ ఆఫ్ వాతావరణ పొల్యూషన్ అవ్వచ్చు, వాళ్ళ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్స్, స్మోకింగ్ హ్యాబిట్ అవ్వచ్చు, లైక్ సరైన ట్రీట్మెంట్ అవగాహన లేకపోవచ్చు, సరైన ట్రీట్మెంట్ తీసుకోలేకపోవచ్చు. ఇలా రకరకాల కారణాల చేత అసలు డిసీజ్ని ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. ఉబ్బసం అంటే ఏంటి? మనం అనుకున్నాం ఇది ఒక ఊపిరితిత్తుకు సంబంధించిన శ్వాసకోశ నాళాలు, అంటే ఎయిర్వేస్కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్, అంటే దాని రియాక్షన్ జరగడం వల్ల వచ్చిన సమస్య అది. నార్మల్గానే ఏదైనా ఫారెన్ బాడీలోకి ఎంటర్ అయితేనే రియాక్షన్ వస్తూ ఉంటుంది. అది కొంతవరకు రియాక్ట్ అవుతూ ఉంటుంది బాడీ. ఆస్మా పీపుల్ ఏమవుతుందంటే ఏదైనా ఫారెన్ బాడీ కానీ, ఏమైనా ఎలర్జెన్ కానీ, ఏమైనా పడని వస్తువు కానీ ఏమైనా బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఆ బాడీ ఉన్నదానికంటే ఎక్కువ రియాక్ట్ అవుతుందని హైపర్ రియాక్టివిటీ అంటారు. అలాంటి కొంతమంది పేషెంట్స్లో జరుగుతూ ఉంటుంది, వ్యక్తుల్లోని. దాని కారణంగా వచ్చిన రిజల్టే ఈ ఉబ్బసం అంటారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ ఉబ్బసం పేషెంట్స్ దగ్గు, ఆయాసం, ఛాతీ నొప్పి, పిల్లి కూతలు ఇలాంటి సమస్యలతో కొంచెం బాధపడుతూ ఉంటారు. దీనికి కారణాలు ఎందుకు ఇలా పెరిగిపోతుంది? ఒకటి, వంశపారంపర్యంగా వచ్చిన కారణం. తల్లిదండ్రులకి ఇలాంటి ఉబ్బసం అనే వ్యాధి ఉంటే పిల్లలకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. తల్లికి తండ్రికి మ్యాన్ రకం, తాతలకి ఏమన్నా ఉంటే అది వంశపారంపర్యంగా ఒక కారణం అది. రెండో కారణం పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కారణంగా బాడీ కొంచెం హైపర్ రియాక్ట్ అవ్వడం వలన ఉబ్బసం కింద తయారవుతూ ఉంటుందండి. అదే కాకుండా స్మోకింగ్ చేసే వ్యక్తుల్లో కూడా ఇలాంటి ఉబ్బసం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా తరచూ టెన్షన్స్ వలన, స్ట్రెస్తో కూడిన టెన్షన్స్, ఇలా రకరకాల కారణాలు. ఏ విధంగా మనము ఈ ఉబ్బసాన్ని నిర్ధారించాలి? చాలామంది తెలియదు తనకు ఉబ్బసం ఉందని. దగ్గు అంటారు, దగ్గు ట్యాబ్లెట్ తీసుకుంటా ఉంటారు, దగ్గు థెరపీ ఇస్తారు, ఫ్రెండ్స్ చెప్పిందనో లేకపోతే ఎవరో చెప్పిందని. అది అప్పటికి తగ్గుతుంది, మళ్ళీ తరచూ దగ్గు వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఏ విధంగా నిర్ధారిస్తారంటారు? ఎవరైనా తరచుగా దగ్గుతో బాధపడుతూ ఉంటే, వాతావరణ మార్పు వచ్చినప్పుడు కూడా దగ్గు వచ్చేస్తుంది, ఆయాసం వస్తుంది, పిల్లి కూతలాగా కఫం తేగినట్టు ఉన్నాం, ఇలాంటి లక్షణాలు
తరచుగా వస్తూ ఉంటే వాళ్ళకి ఉబ్బసం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉబ్బసం అనే కాదు, వేరే ఇందాక చెప్పిన వేరే జబ్బులు అంటే వ్యాధులు, టీబీ అవ్వచ్చు, వేరే కారణాలు న్యూమోనియాకి అలాగ అవ్వచ్చు. కానీ అన్నింటిలో ముఖ్య కారణము ఈ ఉబ్బసం. దాన్ని మనం కంపల్సరీగా మనము రూల్ అవుట్ చేయాలండి. మనం అది ఏ విధంగా నిర్ధారణ చేసుకుంటారు? నిర్ధారణ చేసుకోవడానికి పేషెంట్ హిస్టరీ మెయిన్ ఇంపార్టెంట్ అండి. చెప్పిన తరచూ దగ్గు వచ్చిన వాళ్ళు, వాతావరణ సమస్యలు, పిల్లికోతలు, ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఒకసారి ఫస్ట్ డాక్టర్ని సంప్రదించాలా, చెస్ట్ స్పెషలిస్ట్ని సంప్రదించాలా. వాళ్ళు ఒక పిఎఫ్టీ టెస్ట్ అని ఉంటుంది, స్పైరోమెట్రీ అంటారు. దాని చేతి లంగ్ ఫంక్షన్ ఎంతవరకు తగ్గింది, అసలు నిజంగా ఆస్మా ఉందా లేదా అనేది దాని ద్వారా కొంతవరకు నిర్ధారణ అవుతుంది. అలాగే అదర్ టెస్ట్లు కూడా కొన్ని ఉంటాయి, పరీక్షలు, ఎక్స్రే, అలాగే బ్లడ్ టెస్టులు, ఈసినోఫిల్స్ కౌంట్స్ పెరిగినాయా లేదా, ఇవన్నీ కొంతవరకు ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఎక్స్రే చేయడం వల్ల వేరే కారణాలు ఏమైనా టీబీ లాంటిది, న్యూమోనియా లాంటివి, క్యాన్సర్ లాంటివి అలాంటివి మనము రూల్ అవుట్ చేసుకోవచ్చండి. ఈ స్పైరోమెట్రీ వల్ల అతని లంగ్ ఫంక్షన్ ఎంత ఉంది, అది దాని ద్వారా మనం ట్రీట్మెంట్ ఏ స్టేజ్లో ఉన్నదని మనకు నిర్ధారణ అవుతుందండి. ఒక్కొక్క పర్సన్స్కి ఒక్కొక్కలాగా సింటమ్స్ ఉంటాయి. ఏం లక్షణాలు ఉంటాయి? ఏ లక్షణాలు చెప్పాను కదా నేను ఆల్రెడీ. దగ్గు, ఆయాసం, ఛాతీ పట్టేయడం, పిల్లి కూతల కింద రావడం, వాతావరణం మారుతూ ఉంటున్నప్పుడు కూడా ఆయాసం, ఛాతీ పట్టేయడం, ఇలాంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. ఆస్మా అనే పేషెంట్ ఒక చిన్నపిల్లలు ఒక్కొక్కలాగా ఉంటుంది, పెద్దోళ్ళు ఒక్కొక్కలా ఉంటుంది. అలాగే పేషెంట్కి సిమ్టమ్స్ వైజ్గా కొంచెం సీవియారిటీ వైజ్గా మనము కేటగిరైజ్ చేస్తామన్నమాట. ఒకటి మైల్డ్ సిమ్టమ్స్, మోడరేట్ సిమ్టమ్స్, సివియర్ సిమ్టమ్స్ అని. దానికి ఆ కేటగిరీ వైజ్గానే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ప్రజెంట్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఏం ట్రీట్మెంట్ అందజేయాలి? మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి. ఇన్హేలర్ టెక్నిక్స్ అని, యాంటీహిస్టమిన్స్ అని, ఇలా రకరకాలుగా ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఆస్మా గురించి మంచి అవగాహన తెలుసుకోవాలి. ఆ పేషెంటే కాకుండా పేషెంట్ ఫ్యామిలీ అందరి సపోర్టు కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడం, ప్రికాషన్స్ మెయిన్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ప్రికాషన్స్ అంటే ఇప్పుడు బయట పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా మాస్క్ పెట్టుకోవడం, డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ యూజ్ చేయడము, అలాగే పొగ తాగే వ్యక్తుల్లో కొంచెం మానేసేయడం, స్మోకింగ్ లాంటివి. అలా స్మోకింగ్ తాగే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం, పొగ ఉన్న ఇండస్ట్రీలు, డస్ట్ ఎక్కువ ఉన్న ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళు ప్రికాషనరీగా ముందు జాగ్రత్తగా మాస్క్ లాంటివి యూజ్ చేసుకోవడం, ఇలా కొన్ని జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇంకా క్లైమేట్ మారుతున్నప్పుడు వర్షాకాలము, చలికాలంలో కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేసి ముందు మార్నింగ్ టైంలోని కొంచెం మాస్క్ లాంటివి పెట్టుకుంటూ ఉండాలి. ఒత్తిడికి అది ఎక్కువ స్ట్రెయిన్ ఫీల్ అయినా ఆటోమేటిక్గా ఈ ఉబ్బసం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా జాగ్రత్తలు అంటే పొగ, స్ప్రేస్ లాంటివి, దుమ్ము ధూళి తగలకుండా ఇలా జాగ్రత్తలు. ఇండోర్ పొల్యూషన్స్ అని కొన్ని ఉంటాయి. అంటే ఇంటి లోపల, ఆఫీస్ లోపల అనుకోవచ్చు, ఎవరైనా తుడిచేటప్పుడు, దులిపేటప్పుడు దూరంగా ఉండడం, ఇంట్లో చెమ్మ లేకుండా, తేమ లేకుండా చూసుకోవడం. పెంపుడు జంతువులు పెంచేవాళ్ళు కూడా, కుక్కలను, పిల్లుల్ని పెంచేవాళ్ళు కూడా ఈజీగా ఇది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఎలర్జెన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి పువ్వులు, పుప్పొడి రేణువులు అనేవి అన్నీ పడవు, వాళ్ళకి ఎలర్జిక్గా ఉంటుంది. వీటి నుంచి కూడా కొంచెం ప్రికాషన్స్ అవి అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని. ఫస్ట్ ట్రీట్మెంట్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎన్ని టాబ్లెట్స్ అనేవి, ఇన్హేలర్స్ అనేవి వాడుకున్నా సరే ప్రివెంటివ్ మెజర్స్ చాలా తీసుకోకపోతే ఉపయోగం ఉండదు. రెండోది, మందుల ద్వారా ఏ రకమైన మందులు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. మంచి ట్రీట్మెంట్ మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నది. అది ట్యాబ్లెట్ రూపంలో అవ్వచ్చు, ఇన్హేలర్ రూపంలో అవ్వచ్చు, ఇంజెక్షన్ రూపంలో అవ్వచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు ఇన్హేలర్స్ అంటే నోటి ద్వారా గాలి ద్వారా మన ఊపిరితిత్తులోకి డైరెక్ట్గా మెడిసిన్ వెళ్ళి టెక్నిక్ని ఇన్హేలేషన్ టెక్నిక్ అంటారు. అది ఇన్హేలేషన్ టెక్నిక్ రకరకాలుగా ఉంటుంది. ఒకటి రోటాహేలర్స్ అనో, ఇన్హేలర్స్ అనో, నెబులైజేషన్స్ అనో, ఈ విధంగా మనం మందుని ఊపిరితిత్తుల లోపల డైరెక్ట్గానే మనం పంపిస్తాం. ఎందుకంటే మనం చెప్పుకున్న ఉబ్బసం అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు, ఇన్ఫ్లమేషన్ అనేది. ఎప్పుడైతే మందు డైరెక్ట్గా ఊపిరితిత్తులో చేరుతుందో ఆటోమేటిక్గా తొందరగా నివారణ అవ్వచ్చు, తొందరగా ట్రీట్మెంట్, పేషెంట్ ఉపశమనం పొందుతుంటాడు. ఏ విధంగా ఇన్హేలర్స్ వాడుకోవాలా, ఇన్హేలర్స్ టెక్నిక్ డాక్టర్ని సంప్రదించి ఏ విధంగా వాడుకోవాలి, ఎంత డోసేజ్ తీసుకోవాలి. బాగా ముదిరిపోయిన వాళ్ళకి ఇన్హేలర్ రెగ్యులర్గా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెబులైజేషన్స్, ఇన్హేలర్తో పాటు నెబులైజేషన్స్ కూడా వాడుకోవాల్సి వస్తుంది. చాలామంది పేషెంట్స్, చిన్నపిల్లలు అయితే తరచూ దగ్గు వచ్చేయడం, ఆయాసం పడడం, గ్రోత్ సరిగ్గా ఉండదు, ఎదుగుదల లేకపోతూ ఉంటుంది. నిర్ధారణ లేని పేషెంట్స్
ఉబ్బసం నిర్ధారణ లేని పేషెంట్స్ గ్రోత్ సరిగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే ట్రీట్మెంట్ ఉబ్బసం నుంచి ఉపశమనం కలిగి వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ అదే పెద్దలైతే వాళ్ళు రెగ్యులర్ డ్యూటీస్ అటెండ్ అవ్వడము మంచి కంట్రోల్లో ఉంటుంది. ఆస్మా అనేది మనము వీ కెన్ ప్రివెంట్ ఇట్, వీ కెనాట్ కంట్రోల్ ఇట్. అంటే రెగ్యులర్గా మనం ప్రికాషన్ తీసుకుంటేనే మనము అది డిసీజ్ని కంట్రోల్ చేసుకోగలము. అలాగే ఏదో ఒక కోర్సు ఒక నెల రోజులు వారం రోజులు కోర్సు వాడేసుకొని అయిపోయిందని అనుకోవద్దు. చాలామంది అపోహలు ఉంటాయి, ఇది ఇన్హేలర్ వాడుతూ ఉంటే చాలామంది వాడకూడదు అంటూ ఉంటారు. అలాంటి అపోహలు ఏం పడకూడదు. ఇన్హేలర్స్ అనేది మెయిన్ ట్రీట్మెంట్ అండి. ఇన్హేలర్స్, యాంటీహిస్టమిన్స్ అనే ట్రీట్మెంట్ మెడికేషన్స్ ఉంటాయి. స్టెరాయిడ్ ఇన్హేలర్స్ అని, బ్రాంకోడైలేటర్ ఇన్హేలర్స్. చాలామంది అంటూ ఉంటారు స్టెరాయిడ్ ఇన్హేలర్ వాడకూడదు, దాని మీద అలవాటు పడిపోతాం. అలాంటిది ఏం లేదు. దానివల్లనే ఉబ్బసం అనేది కంట్రోల్గా ఉంటుంది. రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పేషెంట్ సిమ్టమ్స్ కంట్రోల్ అవుతాయి, తద్వారా అతని ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, డిసీజ్ ఫ్రీగా ఉంటూ ఉంటాడు. సరైన అవగాహన, సరైన ప్రికాషన్స్, ఫ్యామిలీ సపోర్ట్తో మంచి ట్రీట్మెంట్తో పేషెంట్ ఉబ్బసం ఉన్న పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళంతా డిసీజ్ ఫ్రీ, ఈ ఉబ్బసం నుంచి చాలా వరకు విముక్తి అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ.